నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మోహిని ఏకాదశి రాబోతుంది కదా, మోహిని ఏకాదశి అంటే ఏమిటి? అసలు మోహిని ఏకాదశి విశిష్టత ఏమిటి? ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. మోహిని ఏకాదశి. ఈ యొక్క మోహిని ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి రోజునే విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని దాల్చాడు, రూపాన్ని దాల్చాడని శాస్త్రములను పురాణములందు పేర్కొనడం జరిగింది. అయితే పూర్వకాలంలో క్షీరసాగర మథనం జరిగింది. ఈ క్షీరసాగర మథనం ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు ఇద్దరు కూడా క్షీరసాగర మథనం జరిగేటప్పుడు ఈ అమృత భాండాగారాన్ని అంతటినీ కూడా రాక్షసులు తీసుకొని పారిపోతున్నారు. అలాంటి సమయంలో ఈ యొక్క అమృత భాండాగారం రాక్షసులకు చేతికి చిక్కితే దేశము అంతా కూడా అల్లకల్లమైపోతుంది, ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోతుంది అని చెప్పేసి విష్ణుమూర్తి అదే సమయంలో మోహిని అవతారాన్ని దాల్చి రాక్షసులను అక్కడి నుంచి ఏమార్చి ఆ యొక్క భాండాగారాన్ని తీసుకొని అక్కడి నుంచి ప్రయాణం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దాల్చినటువంటి మోహిని అవతారానికి ముగ్ధ మనోహర రూపంలో కనిపించేసరికి వాళ్ళందరూ కూడా ఏమర్చిపోయినట్టున్నారు. అందుకే ఆ విధంగా జరిగినటువంటి ఆ అవతారానికి ప్రతీకయే ఈ వైశాఖ మాసంలో జరిగినటువంటి ఈ యొక్క ఏకాదశి. అది కూడా మోహిని అవతారం ఈ వైశాఖ మాసంలో వచ్చేట ఏకాదశి రోజునే జరిగింది కాబట్టి దీనికి మోహిని ఏకాదశి అని పేరు పెట్టడం జరిగింది. మామూలుగా ప్రతి నెలలో మనకు 2 ఏకాదశులు వస్తాయి, కృష్ణపక్షం నందు, శుక్లపక్షం నందు. ఈ మోహిని ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తే మోహిని అవతారాన్ని దాల్చడం జరిగింది కాబట్టి దీనిని మోహిని ఏకాదశి పిలవడం జరిగింది. అయితే మామూలుగా ఏకాదశి రోజున మనం ఏం ఆచరిస్తామంటే ఉపవాస దీక్షను ఆచరిస్తాము, దేవతా ఆరాధనను ఆచరిస్తూ ఉంటాము, నామ సంకీర్తనను ఆచరణ చేస్తూ ఉంటాము, అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి రోజున చేయడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలాదులను కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే లేవడము, స్నానం ఆచరించడము, చక్కగా దేవతా ప్రార్థనలు చేయడము, దేవతలను ఆరాధించడము, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి దేవతల ఆరాధించి దీపాన్ని వెలిగించడము ప్రత్యేకంగా చేసుకోవాలి. మామూలుగా ఏకాదశి ఉపవాస దీక్షతో కూడుకొని ఉన్నది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా ఉపవాస దీక్షను ఆచరించడం చాలా విశేషం. ఉపవాసం ఎందుకు ఆచరిస్తాము అని అంటే కనుక దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, శాస్త్రీయ పరంగా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే కనుక మనము నెలలో కనీసం ఒక 2 రోజులైన ఉపవాసం ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని శాస్త్రీయ దృక్పథం. అలాగే సనాతన ధర్మంలో ఉపవాసం అనేటటువంటిది చేయడం ద్వారా భగవంతుని యొక్క ప్రేరణ ఏదైతే ఉంటుందో, భగవంతుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మనము గైకొనడానికి, పూర్తిగా అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క ఉపవాసం అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే ఈ యొక్క మోహిని ఏకాదశి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఇది అంతా కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి రోజు. ఆ రోజున ఏ భగవంతుని ఆరాధించాలంటే ప్రత్యేకంగా విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి. వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, అలాగే ఆ రోజున ఉపవాస దీక్ష అనేటటువంటిది కూడా ఎవరు ఆచరించాలి అంటే ఆరోగ్యవంతుడు మాత్రమే ఉపవాస దీక్ష ఆచరణ చేసుకోవాలి. మామూలుగా బీపీలు, షుగర్లు పెట్టుకొని లేదంటే ఒళ్ళంతా ఏదో రకమైన ఇబ్బందులు పెట్టుకొని ఈ యొక్క విధానాల్ని ఆచరించడం అనేటటువంటిది శాస్త్రీయ పదమైనటువంటిది కాదు. కనుక శాస్త్రములందు ఏం చెప్పారు, నీ శరీరం ఆరోగ్యంగా ఉండి ఏ రోగములు లేకుండా ఉండటం వెనక ఉంటేనే నువ్వు ఉపవాస దీక్షను ఆచరిస్తే నీకు పుణ్యం పురుషార్థం కలుగుతుంది. ఎందుకంటే మనకు ఒంట్లో రోగాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఉపవాసం చేసామనుకోండి శరీరం తట్టుకోలేదు. కనుక అందుకే ఇలాంటి సందర్భాల్లో ఉపవాసం చేయకూడదు. ఎవరైతే ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఉపవాస దీక్షను ఆచరణ చేసుకోవాలి. ఆ రోజున విశేషంగా విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చన చేయాలి. అలాగే ఈ యొక్క మందార పుష్పాలతో అర్చన చేయాలి. స్వామివారికి మందార పుష్పాలంటే విపరీతమైనటువంటి ఇష్టం. మందార పుష్పములు, పారిజాత పుష్పములు, మల్లె పువ్వులు, ఈ 3 పుష్పాలు స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి పుష్పములు. అలాగే ఎల్లో కలర్లో ఉన్నటువంటి చామంతి పువ్వులు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పువ్వులు కూడా స్వామివారికి చాలా ప్రీతికరం. ఈ రకములైనటువంటి పుష్పాలతో స్వామివారిని అర్చన చేయాలి. అందులోనూ వైశాఖ మాసం వచ్చింది అంటే చాలామంది వైశాఖ మాసంలో సత్యనారాయణ స్వామి
స్వామి వారి యొక్క వ్రతాలు ఎక్కువగా ఆచరణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క స్వామివారి యొక్క వ్రతాలు చేయడానికి ప్రత్యేకంగా వైశాఖ మాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము, ఈ 3 మాసాలు చాలా విశేషమైనటువంటి మాసాలు. అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేయడానికి. కాబట్టి ఈ వైశాఖ మాసం అంతా కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి మాసం. అందుకే ఈ వైశాఖ మాసంలో ఈ మోహిని ఏకాదశి రోజున ఈ రకమైనటువంటి పద్ధతులను తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించడం జరిగితే వాళ్ళకు శుభము, లాభం కూడా కలుగుతుందమ్మా. ఓకే గురుగారు, మోహిని ఏకాదశి అంటే ఏమిటి, విశిష్టత ఏమిటి, ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.